మ్యాంగో, చింతపండు అండ్ బెల్లం అండ్ పొండి. కొట్లాడకండి. ఇంకా పెద్ద అయితే లెస్స చేస్తట్టే. ఇప్పుడు చిన్నప్పుడేమో ఉరికి చేస్తారు. ఇంకా పెద్ద అయితే మమ్మీ నేను చేయను, మమ్మీ అక్కని చేయమను, మమ్మీ నేను చేయను, మమ్మీ చెల్లెని చేయమను. ఇయర్ రియాక్షన్స్. హ్యాపీ ఉగాది అందరికి. ఈరోజు మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మా క్యూట్ గర్ల్ అయితే ఇట్లా ఈ విధంగా రెడీ అయింది. సో ఫుల్ వీడియో అయితే చూసేసేయండి, మేము ఉగాది ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామని. ఓకేనా? ఈసారి ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య రావడం వల్ల పండగ పనులన్నీ తెల్లవారైన తర్వాత మాత్రమే పండగ పనులు స్టార్ట్ అయ్యాయి. సో ఇంతకుముందుకు ఏంటంటే ఎర్లీ మార్నింగే లేచి పిల్లలు లేచేలోపు సగం పండగ పనులన్నీ కంప్లీట్ చేసుకునే వాళ్ళము. కాకపోతే ఈసారి అమావాస్య రావడం ద్వారా పండగ పనులన్నీ ఆఫ్టర్ 7:30 తర్వాతనే పండగ పనులు స్టార్ట్ అయ్యాయి. ఇంకా అందులో ఒకటి ఈరోజు మా వారికి వర్క్ ఉండడం వల్ల కూడా ఇంకా అన్ని పనులు ఒకే దాన్ని చేసుకునేసరికి ఇంకా పూజ అయ్యేసరికి కూడా మాకైతే కొంచెం లేటుగానే అయింది. ఉగాది పచ్చడి అనగానే మనకైతే తీపి, చేదు అండ్ పుల్లగా అండ్ సాల్ట్ కూడా. సో ఇంకా ఇక్కడైతే 5 రకాలైతే నేను తీసేసుకున్నాను. ఈ 5 రకాలతో అయితే నేనైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. సో మేము వచ్చేసి ఏంటంటే మా ఫ్యామిలీలో కొత్త కుండలు మాత్రమే ఉగాది పచ్చడి చేయాలి అలాంటివి రూల్స్ అయితే ఏమీ లేవు. అందుకని నేను ఇక్కడైతే కొత్తది స్టీల్ గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. సో అదే బౌల్లో అయితే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో నేను చేస్తానంటే ఇంకా నా పిల్లలు అయితే లేదు మమ్మీ మేమే ప్రిపేర్ చేస్తామని అయితే ఇంకా పిల్లలు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనమాట. ఇది చూడండి, ఇది సో తీసేయండి, ఇంకా స్పూన్స్ తీసే తీయు. సో ఇంకా దేవుడికి పెట్టేద్దాం రండి. ఉగాది పచ్చళ్ళలో చేదు, తీపి, కారము ఏ విధంగా ఉంటాయో మన లైఫ్ కూడా అంతేనండి. మన లైఫ్లో కష్టాలు సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి. ప్రతి ఒక్క కష్టాన్ని మనం ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళిన రోజే మనం లైఫ్లో అయితే సక్సెస్ అవుతాము. సో అందుకనేసని ఎవ్వరు కూడా బ్యాక్ స్టెప్ అయితే అస్సలు వేయకండి. లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికోసం అయితే పరిగెత్తుతూనే ఉండండి. ఏదో ఒక టైంలో మాత్రం డెఫినెట్గా సక్సెస్ అయితే సాధిస్తాము. సో అందుకనేసని ఎప్పుడు ఒక నమ్మకంతో అయితే ముందడుగైతే వేయండి అందరూ కూడా. ఇంకా పూజ అయిపోగానే ఇంకా వీళ్ళైతే వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడెప్పుడు ఉగాది పచ్చడి తాగుదామా, టేస్ట్ ఎలా ఉంటుందా అనేసని. అసలు ఈసారి అయితే ఇందులో పప్పులు అట్లాంటివి అసలు ఏం వేయనియలేరు అక్క చెల్లెలిద్దరు. పుల్లగా తీయ కారం కారం చేదు కూడా. దేవుడికి మంచిగా దండం పెట్టుకొని అయితే పచ్చడి తాగేశాను. అసలు మామిడికి అయితే పుల్ల రొడ్డు ఉందనమాట. అసలు తినగానైతే పళ్ళు జివ్వు పరేసినాయి. కాకపోతే టేస్ట్ వైజ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. పచ్చడి బాగా నచ్చేసింది. ఇందులో మామిడికాయ ముక్కలు అండ్ కొబ్బరి ముక్కలు కూడా వేసాను. టేస్ట్ అయితే బాగుందనమాట. హలో, నచ్చితే మేము బుక్ చేస్తాం. ముందుకు అసలు ఉగాది పండగకి అయితే ఓన్లీ పచ్చడి ఒక్కటే ప్రిపేర్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే పిల్లలు పెద్దగా అయిపోయారు కదా, ఇంకా పిల్లలు అయితే అందరినీ చూసేసి మమ్మీ మాకు బొబ్బట్లు చేసి పెట్టవా అనేసి అని అంటుంటే ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి అయితే నేనైతే బొబ్బట్లు చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో లాస్ట్ ఇయర్ అయితే అసలు అట్టర్ ఫ్లాప్ అనమాట. అంటే వచ్చాయి, కాకపోతే పూర్ణం దగ్గర అయితే చాలా రిస్క్ పడిన. సో ఈసారి అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేయాలని అయితే పర్ఫెక్ట్గా చూస్తున్నాను. సో ఇక్కడైతే పప్పులో అయితే నేనైతే మంచిగా కొంచెం వాటర్ వేసేసి ఆయిల్ వేసి అయితే పప్పునైతే మంచిగా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను. సో అసలైన మెయిన్ ఘట్టం ఈ పప్పుది ఇక్కడే ట్విస్ట్. పోయినసారి ఏం చేశానంటే ఇదే పప్పులో అలాగే ఉన్న వాటర్ని రుబ్బేసిన అనమాట. అదే ఫస్ట్ టైం నాకు తెలియదు కనుక. సో ఇంకా ఈసారి అయితే పప్పులో వాటర్ అన్నీ బయటికి పోయేలాగా ఇలా జాలి గిన్నెలో అయితే పెట్టేసి వాటర్ అన్నీ తీసేస్తున్నాను అనమాట. సో ఆ వాటర్ అంతా పోయే వరకు అలాగే ఉంచేస్తాను ఆ జాలి గిన్నెని. మేము ఇంకా ఫుడ్ తినేలోపు అయితే ఆ జాలి గిన్నెలోని వాటర్ అంతా ఇంకిపోతుంది
ఉడికిపోతాయి కదా, ఇంకా అప్పుడు పప్పు అంతా పొడి పొడిగా అయ్యాక అయితే మిక్సీ అయితే చేస్తాను. సో ఇది అయితే అసలు మెయిన్ ఘట్టం అనే చెప్పాలి ఈ పూర్ణాలకి. సో ఇది అటర్ ఫ్లాప్ అయిందంటే ఇంకా మన బొబ్బట్లు అన్నీ అటర్ ఫ్లాప్ అయ్యాయి. పప్పు కొంచెం డ్రై అయ్యేలోపు ఇక్కడైతే నేనైతే పిండి కలిపేస్తున్నాను. సో పిండికి వచ్చేసి నేను ఏంటంటే 2 కప్పుల మైదా పిండి తీసుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. సో మొత్తం అచ్చం మైదా పిండితో చేయకుండా అందులో చిటికెడంత పసుపు, అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. సో మొత్తం మైదా పిండి అయితే పిల్లలకు కొంచెం ఇది తినడానికి ఇబ్బంది అవుతుందని ఇలా గోధుమ పిండి కూడా యాడ్ చేశాను అనమాట. సో మంచిగా కొంచెం నూనె కూడా వేసి మిక్స్ చేస్తున్నాను. మా పిల్లలు ఎక్కువగా నెయ్యి తినరండి, అసలు ఆ నెయ్యి వాసన చూస్తేనే పిల్లలు అస్సలు తినరనమాట. ఇంకా అందుకనేసని నెయ్యి కాకుండా నూనెతోటే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. పిండిని బాగా కలుపుకోవాలి అనమాట, అక్కడే మంచిగా మనకు మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట బొబ్బట్లు. అందుకని పిండిని ఆయిల్ వేసుకుంటూ మంచిగా మెత్తగా కలిపేసుకోవాలి. సో ఆయిల్ వేసుకుని మెత్తగా కలిపిన తర్వాత పిండి మిక్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పైనుంచి 1 స్పూన్ నెయ్యి ఆర్ ఆయిల్ వేసేసుకొని కాసేపు పక్కకు అలా పెట్టేసేయాలి, ఒక 15 to 20 minutes. సో ఆలోపు మనమైతే పూర్ణం కోసం అన్నీ సిద్ధం చేసేసుకుందాము. సరిపోతుందా బెల్లం కొంచెమైనా? వద్దుమా. బెల్లం ఒక సైడు కరిగేలోపు ఇంకొక సైడ్ అయితే మిక్సీలో అయితే పప్పు మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం పప్పు మిక్సీ పట్టేయడం అయిపోతే ఆ బెల్లంలో వేసేసి కలిపేసుకుంటే మన పూర్ణం అయితే రెడీ అయిపోతుంది. సో నాకైతే గుండె టప్ 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 అని కొట్టుకుంటుంది అనమాట. సో ఈ పూర్ణం ఎలా వస్తుందని అది వచ్చిందాక నాకు భయమే. ఇంకా మమ్మీ ఒక్కతే మార్నింగ్ నుంచి కష్టపడిపోతుంది మా కోసం అనేసని ఇంకా నా పెద్ద కూతురు అయితే నా కోసం హెల్ప్ చేయడానికి వచ్చేసింది. సో బెల్లాన్ని నేను మమ్మీ కరిగిచ్చేస్తాను, నువ్వైతే నీ పని చేసుకో మమ్మీ అనేసని. ఇంకా నా చిన్న కూతురు చూడండి బయట పెత్తనాలు ఎలా ఇస్తుంది, ఆట ఒక్కటి ఉంటే చాలు నా చిన్న కూతురికి. ఇంకా పెద్ద అయితే లెస్స చేస్తట్టే, ఇప్పుడు చిన్నప్పుడేమో ఉరుకురికి చేస్తారు, ఇంకా పెద్ద అయితే మమ్మీ నేను చేయను, మమ్మీ అక్కని చేయమను, మమ్మీ నేను చేయను, మమ్మీ చెల్లెని చేయమను, ఇయర్ రియాక్షన్స్ అని. హనీ పాప ఏం చేస్తాం మళ్ళా? అబ్బో తిక్క మాటలు మాట్లాడితే నురుగు వచ్చేస్తుంది. చెల్లలేండి ఇట్లా నురుగు వచ్చింటాను మళ్ళీ బెల్లం పాకం చిక్కగా అయిపోతుంది. జరగండి యాలకుల పొడి అయితే వేసుకోవాలి ఫ్యాట్స్. మనం మిక్సీ పట్టుకున్నది అయితే వేసుకోవాలి ఫ్యాట్స్. బెల్లంలో పప్పు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేయాలి అనమాట. సో మొత్తం మనకు పూర్ణంకి కదా ఇది మొత్తం దగ్గరికి అయిపోవాలన్నమాట, అంటే ఇది పెనం నుంచి మొత్తం విడిగా అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి వీడియోలో చూపించినంత విధంగా అట్లా డ్రైగా రావాలి అనమాట. సో మీకు అడుగంటుతున్న టైంలో కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్న వేయండి, అప్పుడు పెనానికి అంటుకోకుండా డ్రైగా వస్తుంటుంది. సో మనం ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 to 15 minutes గాలికి వదిలేస్తే పూర్ణం మొత్తం గట్టిగా దగ్గరికి పడిపోతుంది అనమాట. సో నా పూర్ణం అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి డ్రై అయిన తర్వాత ఎంత గట్టిగా అయిపోయిందో పూర్ణము. సో దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ పిండి కూడా మంచిగా నానింది, చూడండి మంచిగా ఇలా అంటే గుంటలు పడిపోతుంది. సో ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఒక 1 minuteకి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇంకా చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని మన బొబ్బట్లు రెడీ చేస్తే అయితే సరిపోతుంది అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే నాకు ఈ బొబ్బట్లు చేసిన ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా వచ్చింది. సో లాస్ట్ ఇయర్ పూర్ణం మొత్తము వాటర్ అయిందని చెప్పాను కదా, ఇంకా అప్పుడైతే ఫ్రెండ్స్కి కాల్ చేసి అందరికీ కాల్ చేసి అయితే ఆ పూర్ణం గట్టిపడాలంటే ఏం చేయాలంటే ఇంకా ఫ్రెండ్స్ ఉండేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టామంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను, అయినా అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ కాసేపు స్టవ్ మీద పెట్టేసి వెయిట్ చేస్తే ఇంకిపోతుంది అని అంటే అలా పెట్టి చూసాను, అట్లా కూడా అవ్వలేదన్నమాట. ఇంకా లాస్ట్కి ఉండి ఫ్రెండ్స్ ఉండేసి అందులో కొంచెం పల్లీల పొడి అయినా పుట్నాల పొడి అయినా కలిపి వేయు, అప్పుడైతే పిండి పూర్ణం గట్టి పడుతుంది, అప్పుడు కొంచెం చేయనీకే ఈజీ అవుతుంది అనేసి అని చెప్పుండే అనమాట. ఇంకా అప్పుడైతే ఆ విధంగా చేసేసి అయితే కంప్లీట్ చేశాను. కాకపోతే ఈసారి అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి అసలు పూర్ణం అయితే. నేనైతే ఫుల్ 100కి 100 మార్క్స్ ఇచ్చేసుకుంటున్నాను. సో వీడియోలో చూస్తున్నారు కదా, సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేసేయండి. సో ఫస్ట్ అయితే చిన్న చిన్నవి చేయడం ట్రై చేశాను, ఇంకా లాస్ట్ అయిపోయే వరకు వచ్చేసరికి అయితే ఇంకా పెద్దగా ట్రై చేశాను అనమాట. సో ఇంకా అప్పుడైతే ఫుల్ పెద్దగా వచ్చేసినాయి, చపాతీ కర్రతోటి చేసేసాను, మీకు అదైతే వీడియోలో చూపించలేదు ఇక్కడ.
ఇంకా ఫస్ట్ 2-3 పూర్ణాలు చేసేసి అయితే దేవుడి దగ్గర అయితే ప్రసాదంగా దేవుడికి అయితే పెట్టేశాను. ఇంకా దాని తర్వాత అయితే పిల్లలకైతే నెమ్మదిగా కాల్చి ఇచ్చాను అనమాట. సో పిల్లలు కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట. సో వాళ్ళ కోసమే అయితే నేనైతే స్పెషల్గా ఈ బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసింది. అసలు పెళ్ళికి ముందుకైతే అసలు స్వీట్ ఐటమే తినేదాన్ని కాదు. అసలు మా అన్నయ్యకి ఇవంటే చాలా ఇష్టం ఉంటుండే, బట్ నేను మాత్రం అస్సలు తినకపోయేదాన్ని. బొబ్బట్లు అండ్ మనకు పూర్ణాలు ఉంటాయి చూడండి, పూర్ణం బోండాలు, అవైతే అస్సలు తినకపోయేదాన్ని. ఇప్పటికి కూడా తినను పూర్ణం బోండాలు. ఈ బొబ్బట్లు ఏంటో అసలు ప్రెగ్నెన్సీ టైంలో నాకు వామిటింగ్స్ అట్లా అవుతున్న టైంలో ఉగాది వచ్చిందనమాట. ఆ ఉగాది టైంలో వేరే పిన్ని వాళ్ళు చేస్తే అప్పుడు టేస్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు ఇట్లా బొబ్బట్లు తినడం అనేది. సో నేను ఎక్కువగా అయితే స్వీట్ లైక్ చేయను. సో అందులో అయితే కొంచెం ఇప్పుడు బొబ్బట్లు అలవాటు అయినాయి అనమాట. ఇంకా నాకైతే ఇంకా ఫేవరెట్ అయిపోయాయి బొబ్బట్లు. ఇంకా నాకైతే నెయ్యితోటి అయితే ఇంకా చాలా ఇష్టం. ఇంకా పిల్లల కోసం అయితే నెయ్యి అవాయిడ్ చేసేసి ఆయిల్ తోటి మాత్రమే పిల్లలకి కాల్చి ఇచ్చాను. సో నా చేతితో చేసిన నేతి బొబ్బట్లు కాదు, ఆయిల్ బొబ్బట్లు. మంచి పొరలు బాగా వచ్చింది కదా. బాగున్నాను. సో ఇదండి మా ఉగాది వీడియో. మరొక సరికొత్త వీడియో తోటి మేము ముందుకైతే వచ్చేస్తాము. లవ్ యూ ఆల్ అని చెప్తావా? ఏం చెప్తావు? లవ్ యూ ఆల్ అని చెప్పు.